వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు టవర్ బ్రిడ్జ్ చూపిస్తా, ఇంకా దగ్గరలో కూడా అన్నీ మీకు కవరప్ చేస్తా. ఇక్కడనే మా కాలేజ్ నుంచి టవర్ బ్రిడ్జ్కి 10 to 15 minutes వాక్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ బిల్డింగ్ వచ్చేసి మా కాలేజ్. అవునా, నిజమా? ఆ కాలేజ్ బ్లాగ్ నేను ఎప్పుడైనా క్లాస్ ఉన్నప్పుడు చేస్తా. ఈ రోజు మటుకు నేను టవర్ బ్రిడ్జ్ చూపిస్తాను మీకు. మనము ఇట్లా రోడ్డు మీద డబుల్ డెక్కర్ బస్సెస్ వెళ్తూ ఉంటే అనిపిస్తుంది కదా, మనం కూడా దానికి ఎక్కాలి, దాంట్లో వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఆ ఫీల్ ఎంత మంచిగా ఉంటుంది. అవునా, నిజమా? ఎంట్రీ ఫ్రీ ఆ బిల్డింగ్. తెలియదు. గూగుల్ చేయవా? యాక్చువల్లీ ఏమైందంటే మాకు అసలు పొద్దున్న నుంచి ఎండ లేకుండే. ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయింది, మళ్ళీ కొంచెం వాగానే మొత్తం పోయింది. మనకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో అంటే గోల్కొండ, ఇక్కడ కూడా సేమ్ దీన్ని టవర్ లండన్ అంటారు. అంటే కోటలు ఉంటాయి కదా, సేమ్ అట్లా ఉంటుంది, సేమ్ టు సేమ్. కాకపోతే ఇంక ఇది పెద్ద ఉంది. దీనికి మనం టికెట్స్ బుక్ చేసుకొని ఉండాలి, ముందే ప్రీ బుకింగ్ చేసుకొని ఉండాలి. ఇంక ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, అసలు మనకు బుకింగ్ అనేది రేర్, అసలు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. దీనికి టికెట్ కార్తికేయ ఎంట్రన్స్ ఫర్ ఆల్ టికెట్ హోల్డర్స్ అంట. Here we go, టవర్ బ్రిడ్జ్. అసలు అనుకుంటాం కదా సినిమాలలో చూసి, అసలు ఇది చూస్తామా, ఇట్లాంటి ప్లేస్కి మనం వెళ్తామా అని అనుకుంటాం కదా. అట్లా మన తెలుగు సినిమాలలో ఎన్ని మూవీస్లలో ఉంటుందో అసలు మీరు చెక్ చేసి ఉంటే నాకు కామెంట్లలో పెట్టండి. రీసెంట్గానే ఈగల్ మూవ్ అయ్యింది ఇక్కడ. నేను అసలు అనుకోలేను ఇంతమంది ఉంటారు అని చెప్పేసి. కాకపోతే వీకెండ్ కదా, చాలా మంది ఉంటారు. మరి ఇంత క్రౌడ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను.
మీరు మంచిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ టవర్ బ్రిడ్జ్కి మధ్యలో గేట్ ఓపెన్ అవుతుంది షిప్ వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ. హారిజన్ 22 నేను ఇందాక అన్నా కదా, హారిజన్ 22 కార్తిక్కి తెలియదు ఏంటో. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. హారిజన్ 22 మనకు అందులో ఎంట్రన్స్ కూడా ఫ్రీ ఉంటుంది. ఆ బిల్డింగ్కి ఎక్కి మనం చూడొచ్చు, అంటే లండన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఆ బిల్డింగ్ నుంచి. అయితే మ్యాక్స్ నేను అది ఇవ్వడానికి ట్రై చేస్తా. వెల్కమ్ టు బద్దం భాస్కర్. ఏడిపోయినా పక్కా ఉంటాం మేము. నా బ్యాగ్లన్నీ పట్టుకున్న తర్వాత నువ్వు వీడియో తీస్తే అస్సలకి మంచిగా ఉండదు, నాకు కామెంట్లన్నీ వస్తే మళ్ళీ నా ఫ్యాన్స్ హట్ అవుతారు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. సో ఇవన్నీ లాక్ వేసినవి ఉన్నాయి. నేను ఒక అమ్మాయిని కనుక్కున్నా, ఈ లాక్ దేనికి సింబల్ అంటే ఏదన్నా కోరికలు ఏమన్నా నెరవేరుతాయా అని చెప్పేసి అడిగితే తను అన్నది అది లవర్స్ ప్లేస్, అంటే వాళ్ళు లైఫ్లో కనెక్ట్ అయి ఉండాలి, లైఫ్ లాంగ్ కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి తను చెప్పింది నాకు. సో అంత స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళ లవ్ అని చెప్పేసి అలా వాళ్ళు వేసుకొని వెళ్తారు. సో వాళ్ళందరూ మంచిగా పిల్లల్ని తీసుకొని వచ్చి పిక్నిక్ లాగా, అంటే వాళ్ళకు అవుట్డోర్ గేమ్స్ ఆడిపిస్తూ మంచిగా ఎంజాయ్ చిల్ అయిపోయినారు అసలు అందరూ. నాకు అట్లా చూస్తే వియా గుర్తొచ్చింది, అసలు వియాని కూడా తీసుకొస్తే బాగుండు కదా. మనకు అనిపిస్తుంది కదా మన డాటర్ కూడా ఉంటే మన పిల్లలు కూడా ఉంటే మంచిగా ఉంటుంది, వాళ్ళతో ఎంజాయ్ చేస్తామని. కానీ ఈడ చాలా కష్టం, అంటే ఇద్దరం జాబ్కి వెళ్తాం కాబట్టి మళ్ళీ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆగుతున్నాం అంతే.
సో నేను మీకు హారిజన్ 22 చూపిద్దామని అనుకున్నా, అయితే మేము చెక్ చేసినాము, అప్పటికి టైం అయిపోయింది. ఓన్లీ వీకెండ్స్లలో 5 వరకే ఉంటుందని చెప్పేసి అందులో ఉంది. మళ్ళీ దానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని, అంటే మళ్ళీ సేమ్ అన్నిటికీ బుక్ చేసుకొని వెళ్ళాలి, డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవన్నట్టు. ఇక్కడ ఏదైనా బుక్ చేసుకోవాలి ముందే. సో అట్లా మనకు కుదరలేదు, కానీ మ్యాక్సిమం ఇద్దామని ట్రై చేసినా కానీ అసలు ఛాన్స్ లేకుండే. ఇక్కడ సమ్మర్లో లైవ్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి, అంటే ఫుట్బాల్ది కానీ హార్స్ రైడింగ్వి అట్లా ఇక్కడ ప్రొజెక్టైల్లో చూపిస్తారు అన్నట్టు మనకు. ఇక్కడ అందరు కూర్చొని చూస్తారు. ఇప్పుడు ఎవ్వరు లేరు, కానీ సమ్మర్ సీజన్లో ఇంకా స్టార్ట్ అయినప్పుడు అందరు ఇక్కడ, అది కూడా దానికి కూడా టికెట్ బుక్ చేసుకొని అట్లా వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.